ఇప్పుడు ఇప్పుడు వరకు మీరు ఏదైతే లెక్కలు చెప్పారో రజనీ గారు, అది ముమ్మాటికి కూడా 100కి 100% నిజం. ఎందుకంటే నేను మాట్లాడబోయే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం పునాదిగా లేనటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం ఎంతో కాలం కొనసాగదని చెప్పారు. అదేవిధంగా ఆర్థిక సమానత్వంతోనే సామాజిక సమానత్వం వస్తుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు గారి పులే, ఈ ఇరువురు ఏదైతే భావజాలం ఉందో అంబేద్కర్ గారిది పూలే గారి భావజాలంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఇందాక మీరు చెప్పినటువంటి గణాంకాలు, స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ స్థానాల వరకు రాజ్యాధికారంలో 65% పైగా వాటా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ మనం ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే పేదవాడి కొనుగోలు శక్తి పెరుగుతుందో, ఏ ప్రాంతంలో అయితే అక్షరాస్యత పెరుగుతుందో, ఏ ప్రాంతంలో అయితే సామాజిక అసమానతలు ఉండవో, ఏ ప్రాంతంలో అయితే పౌర సేవలు విరివిగా పౌరులందరికీ అందుతాయో అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన దేశంగా మనం అందరం కూడా చెప్తాము. వాటి పరంపరలోనే నేను ఏదైతే చెప్పానో అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పేదవాడి కొనుగోలు శక్తి పెరిగింది. కరోనా లాంటి విపత్తు తర్వాత కూడా ఏదైతే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే నగదు జమ పడుతుందో ఆ విషయంలో కానీ అక్షరాస్యత ఈరోజు గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ స్కూల్లో ఇవాళ నాడు నేడు పథకాల ద్వారా ఈ రకంగా విద్యకు వైద్య రంగానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరూ లేరు. ఇవాళ అక్షరాస్యత పెరిగింది. గతంలో ఎప్పుడూ కూడా గవర్నమెంట్ స్కూల్ ఒక నిమిషం ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే బీసీలకు ఇంత కేటాయింపులు చేశారు అని అంటున్నారు. ఇది బీసీల హక్కుగా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుందా, లేదా ఓట్ బ్యాంక్ కోసం ఈ కేటాయింపులు జరిగినట్టు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? అంటే రజనీ గారు, గత 75 సంవత్సరాలుగా వాయిస్ వినిపించట్లేదు. గత 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వాలన్నీ కూడా ప్రణాళికా సంఘాలైనా బడ్జెట్లైనా ఈ మా వెనకబడిన కులాల విషయంలో, ఈ సంచార జాతి విషయంలో, ఈ అవిభక్త ఈ బీసీ జాతుల విషయంలో మాటలే చెప్పారు కానీ వాస్తవ రూపంలో ఎవరూ చేయించలా. ఈరోజు మీరు అడుగుతున్నారు ఇదంతా ఓటు బ్యాంకు కోసం చేస్తున్నారా మా హక్కు అని. ఇది బీసీల హక్కే. ఇన్నాళ్ళకి బీసీల హక్కులు మరి కాపాడబడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ ఇవాళ నిధులు ప్రతి విషయంలో కూడా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి అంశంలో కూడా విద్యా విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సామాజిక అసమానతల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మా జనాభా పరంగా మాకు వాటాలు కల్పిస్తున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది గడిచిన 58 నెలల కాలంలోనే జరుగుతుంది. ఇంకొకటి ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నారు. మీకు ఒకటే ఉదాహరణ చెబుతాను. ఇవాళ భారతదేశంలోనే అమ్మఒడి లాంటి పథకం ఎక్కడా లేదు. ఇవాళ అమ్మఒడి లబ్ధిదారులు ఎవరండి? ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలే. ఇంటర్మీడియట్ వరకు పిల్లలకి ఏ ఒక్కరికి కూడా ఓటు లేదు. కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేవి ఈ రాష్ట్రంలో నడవట్లేదు. ఇవాళ రజనీ గారు, ఇవాళ బీసీలు కోరుకునేది ఆత్మగౌరవం. నేను మొన్నటి వరకు కూడా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, ఇవాళ ఒక బీసీ కమిషన్ మెంబర్గా మాట్లాడుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తేడా ఏంటంటే, గడిచిన ప్రభుత్వాలలో గ్రామాలు చూసినా, మండలాలు చూసినా, జిల్లాలు చూసినా స్థానిక నాయకులు ఇళ్ల దగ్గర మా వర్గాలందరూ కూడా కాళ్ళ మీద నిలబడి, నిలువు కాళ్ళ మీద నిలబడి ఏదైతే రేషన్ కార్డుల కోసం, ఏదైతే ప్రభుత్వ పథకాల కోసం వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఇది బీసీల ఆత్మగౌరవం. ఏమంటారు వెంకటేశ్వర గారు? మంత్రి గారే కాళ్ళు మొక్కుతున్నారు. ఇప్పుడు పాపం మారేష్ గారికి తెలియట్లేదు అనుకుంటాను. నాకు ఇద్దరు వైఎస్ఆర్సీపీ సామాన్య ప్రజలు మొక్కట్లేదు ఎవరికి. సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరి ఇళ్ల దగ్గరికి కూడా మాట్లాడుతున్నారో ఆత్మాభిమానాన్ని చంపుకుని మాట్లాడతారో మీరు అర్థమవుతుంది వాళ్ళ మాటలు.
ఆత్మ గౌరవంతో మాట్లాడుతున్నారో ఆత్మాభిమానాన్ని చంపుకుని మాట్లాడుతున్నారో అర్థమవుతుంది మీ మాటలోనే. మీరు ఇందాక నుంచి జగన్మోహన్ రెడ్డి బీసీలకి రాజ్యాధికారంలో 65% పైగా వాటా ఇవ్వడం ఆత్మగౌరవం కాదా? బీసీలకు 65% పైగా రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ఆత్మగౌరవం కాదా? స్థానిక సంస్థల్లో మంత్రివర్గంలో రాజ్యాధికారంలో ఇంతటి వాటా ఇవ్వడం బీసీల ఆత్మగౌరవం కాదా? సార్ ఏం చెప్తారు మారేష్ గారు? ఓకే చెప్పేదానికంటే వెంకటేశ్వర గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. వాళ్ళ మేనిఫెస్టో చెప్తానండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. సార్ ఇందాక ఏదో చెప్పుకొచ్చాడు. ఎస్, ఈయన ఏదో చెప్పుకొస్తాం మారేష్ గారు బీసీ కమిషన్ మెంబర్ కాబట్టి పాపం వాళ్ళకి జై కొట్టాల్సింది, ఈయన కూడా కాళ్ళు మొక్కాల్సిందే, తప్పదు ఈయనకి. దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ బీసీలకి 60% ఇచ్చారు. ఎస్, సంచార జాతులకు కూడా అన్నాడు. ఎక్కడైనా ఏ సంచార జాతి అంటే ఇచ్చింది? ఏ సంచార జాతి? రాజ్యసభ యాదవాళ్ళు ఇద్దరు, గౌడ కమ్యూనిటీ ఒకళ్ళు, మత్స్యకారులు ఒకళ్ళు, వీళ్ళ సంచార జాతులు. వీళ్ళు 139 బీసీ కులాల్లో నలుగురికి మీకేం తెలుసో నాకు అర్థమైంది. రాగండి, ఆగండి. మీకు బీసీల గురించి మీకేం తెలుసో నాకు అర్థమైంది. రాగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. బీసీల గురించి మీకు ఎంత తెలుసో నాకు అర్థమైంది. 139 కులాల్లో రజనీ గారు బీసీ కులాల్లో 139 కులాలు చెప్పారు. 139 కులాల్లో 56 కులాలకు కార్పొరేషన్లు వేశారు. రిమైనింగ్ 8 మిగిలినండి. ఇంకా రిమైనింగ్ కులాల పరిస్థితి ఏంటి? చెప్పింది